Down, 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 PRS. Down, 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 PRS. Down, down. వర్ధిల్లాలి మట్టా దయానంద్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి మట్టా దయానంద్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి రాఘమయ్య గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి రాఘమయ్య గారి నాయకత్వం. వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి. అసత్య ఆరోపణలు చేసిన సండ్రని అరెస్ట్ చేయాలి. అసత్య ఆరోపణలు చేసిన సండ్రని అరెస్ట్ చేయాలి. డౌన్ డౌన్. దయానంద్ గారిపై అవినీతి ఆరోపణలు చేసి సండ్ర వెంకట వీరయ్య గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. దయానంద్ గారిపై అవినీతి ఆరోపణలు చేసిన వెంకట వీరయ్య గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. సండ్ర డౌన్ డౌన్ సండ్ర డౌన్ డౌన్ సండ్ర డౌన్ డౌన్ బిఆర్ఎస్ డౌన్ డౌన్ బిఆర్ఎస్ డౌన్ డౌన్ బిఆర్ఎస్ డౌన్ డౌన్ బిఆర్ఎస్ డౌన్ డౌన్ సండ్ర వెంకట వీరయ్య గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. సండ్ర వెంకట వీరయ్య గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. సండ్ర వెంకట వీరయ్య గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాఘమయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఖబర్దార్ ఖబర్దార్ PRS ఖబర్దార్. ఖబర్దార్ ఖబర్దార్ PRS ఖబర్దార్. ఖబర్దార్ ఖబర్దార్ PRS ఖబర్దార్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. కొత్తపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మీద మా మీద చేసిన ఆరోపణలకి ఈరోజు వాళ్ళని ఛాలెంజ్ చేసి రమ్మంటం జరిగింది. కానీ ఎవరు పోలీసులు అత్యుత్సాహంతో ఎవరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటే సండ్ర వెంకటయ్య గారు డైరెక్ట్గా చెప్తున్నాం, మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకురండి, మేము రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు ప్రజలు లేదో మనల్ని పొందుకోవాలంటే మాత్రం అది కుదరని పని. నీ కాలంలో ఎంత అవినీతి జరిగిందో మొత్తం బట్టబయలుదానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు సిద్ధంగా ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నావు, నువ్వు ఎక్కడ రమ్మంటే రావడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నావు. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఒకవేళ మా మీద కనుక ఆరోపణలు అయితే మేము ఏ డీ ట్యాక్స్ వసూలు చేసి నీకు నిరూపించగలిగితే మేము ఖచ్చితంగా రాజీనామా సిద్ధం. నువ్వు నియోజకవర్గం రాకుండా రాజకీయాల నుంచి నువ్వు తప్పుకుంటావని చెప్పి నీకు ఛాలెంజ్. ఓడిపోయి ఒక నిష్ఠూరంతో ఉన్నావు. నువ్వు ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నావు. నువ్వు చేసేదంతా కూడా ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఈ 15 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాల్లో ఏం చేసిందో మన అందరికీ తెలిసే. నువ్వు జిల్లా గురించి మాట్లాడు. అదే జిల్లా గురించి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వు చంద్రబాబు నాయుడు గారి ముందు తెలుగుదేశం పార్టీలో నేను ఖమ్మం జిల్లా సత్తుపల్లి జిల్లా చేస్తా అని చెప్పి నువ్వు బహిరంగ ప్రకటించు. వెళ్ళి బస్సులకు అడ్డంగా పడి ఒక నాటకం వాడు. మరి 5 సంవత్సరాలు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అందుట్లో నువ్వు ఎందుకు అడగలేదు కేసీఆర్ని? అదే మీటింగ్లో కేసీఆర్ గారిని మేము బహిరంగ సభలో సత్తుపల్లి జిల్లా కావాలని చెప్పి అడిగినోండి నేను. నువ్వు అధికార పార్టీలో చేరి పంచను చేరి నువ్వు ఎందుకు సత్తుపల్లి జిల్లా గురించి నువ్వు మాట్లాడలేదు? ట్యాక్సీ కావాలి, తర్వాత కోడి పందాలు కావాలి, మద్యం కావాలి, ఇది గంజాయి కావాలి, బెట్టింగులు కావాలి. వీళ్ళంతా వచ్చే ట్యాక్సుల రూపంలో నీ బతుకంతా ఇదే అయిపోయింది. సత్యపల్లి నియోజకవర్గాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. నువ్వు మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడాలి. ఉన్న ఆధారం ఉంటే బయట పెట్టు. అంతేగాని నీ రాజకీయ స్వలాభం కోసం ఎవరి మీద నిందలేస్తే ఇక్కడ పడేవాళ్ళు ఎవరు లేదో. రెండోసారి ఇట్లాంటి ఆరోపణలు నువ్వు చేయదలుచుకుంటే రా, మేము సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడ మేము సిద్ధంగా ఉంటామని చెప్తున్నా. జై కాంగ్రెస్.